వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. రైతుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టడం దుర్మార్గం. మెతుకు ఆనంద్ అక్రమంగా అరెస్టు చేసి నవాబ్పేట పోలీస్ స్టేషన్కి తరలించిన RRR రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులను పరామర్శించిన వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు అక్రమంగా అరెస్టు చేసిన రైతుల్ని వెంటనే విడుదల చేయాలని జిల్లా ఎస్పీ గారిని ఫోన్లో కోరారు. మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారితో ఫోన్లో మాట్లాడించి రైతులకి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిని కలవడానికి వెళ్తున్న రైతుల్ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ కాంగ్రెస్ పాలనలో ప్రజలు వారికి ప్రజాప్రతినిధుల్ని కలిసి తమ బాధల్ని వివరించుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. రైతుల నిర్బంధాలతో భూసేకరణ చేయడం తగదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పులతో జీవోలు జారీ చేసి రైతుల్ని అక్రమంగా అరెస్టు చేస్తూ భయభ్రాంతులకి గురిచేయడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? RRR రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ అంశంలో రేవంత్ రెడ్డి సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒరిజినల్ అలైన్మెంట్ ప్రకారం మరియు రైతుల పూర్తి అంగీకారంతో మాత్రమే భూసేకరణ జరపాలి. ఈ కార్యక్రమంలో TSCWIDC మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు, నాయకులు భర్తరెడ్డి విజయలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు, చించల్పేట్, చిట్టిగిద్ద గ్రామ రైతులు పాల్గొన్నారు. అసలు నిజంగా వీళ్ళు ఏం తప్పు చేసిండ్రు అని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిండ్రు? ఏదో దొంగలను పట్టుకొచ్చినట్లు, నక్సలైట్లను పట్టుకొచ్చినట్లు తెల్లవారుజామున వీళ్ళు ఇండ్ల కాడికి పోయి లేవకముందే దాదాపు 4:30-5 గంటలకు ఇండ్ల కాడికి పోయి లేపి పట్టుకొని వచ్చిండ్రంట. వీళ్ళేం రోడ్డు మీద ధర్నా చేయలేరు, పోయి ఓ దొంగతనం చేయలేరు, ఓ దోపిడీ చేయలేరు. వీళ్ళ భూములు పోగొట్టుకోవాలా, రైతుల భూములు పోతున్నాయి, మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్లో వీళ్ళు కూర్చోవాలా? ఇది ఎంతవరకు కరెక్టు? ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తుండు? ఇది స్పీకర్ జిల్లా. దానికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా జిల్లా అని చెప్పుకునేటటువంటి జిల్లా ఇది. వికారాబాద్ జిల్లా లోపల RRR అలైన్మెంట్ ఎట్లా పోతుంది అని చెప్పి ఎవరికి తెలియదంట. మరి ఎవరికి తెలియకుంటే ఎవరు చేస్తుండ్రు ఈ అలైన్మెంట్? స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో నడుస్తుందా? స్పీకర్ ప్రోద్బలంతో నడుస్తుందా? లేకపోతే రేవంత్ రెడ్డి గారే నడిపించేస్తున్నారా వెనుక వీళ్ళందరినీ పెట్టుకొని? వీళ్ళు ఏం చేసిండ్రు? మేము మా బాధను చెప్పుకోవడానికి ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము, స్పీకర్ దగ్గరికి పోయినాము, ఎవరి దగ్గరికి పోయినా కానీ మా గోడు ఎవరు వింటలేరు అనేటటువంటి ఉద్దేశంతో మా దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. మా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గరికి పోవాలా, హైదరాబాద్కు పోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటే ఇళ్ళ కాడికి వచ్చి తీసుకొచ్చడం ఎందుకు? ఎందుకంత భయం? ప్రతిపక్షాల దగ్గరికి రైతులు పోతున్నారంటే మీకు ఎందుకు భయము? తప్పు ఉంటేనే కదా భయపడేది. ఎందుకు పోనివ్వట్లేదు? ఈరోజు తీసుకొచ్చి పెట్టిండ్రు. నేను ఎందుకు తీసుకొచ్చిండ్రు అంటే తెలియదు సార్, మేము లేవకముందే మమ్మల్ని అందరినీ పట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చుని పెట్టిండ్రు అని అంటుండ్రు. మరి రేవంత్ రెడ్డి గారు ఇదంతా చూస్తలేరా? తెలియదా? వాళ్ళ జిల్లాకు ఈ విధంగానే చేయాల రైతులకు. మీరు ఇట్లాగే చేసుకుంటూ పోతే మేము కాదు, మేము పిలిపించడం కూడా అవసరం లేదు. రైతులందరూ కూడా తిరగబడి ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని, రేవంత్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడించేటటువంటి రోజులు వస్తాయి. ఈ ప్రజాపాలన అంటే ఎవరికి? ఇది ప్రజాపాలన లాగా లేదు. ఇది దొంగల పాలన, దోపిడీ పాలన, పోలీసు రాజ్యం లాగా నడుస్తున్నది. వీళ్ళు ఏం తప్పు చేసిందని తీసుకొచ్చింది చెప్పు. అర్థం పర్థమని ఉండాలనా? ఎక్కడ చూసినా కానీ అరాచకాలు మొత్తము. ఇప్పుడు పోలీసులను ఇటువంటి వాటికి వాడుకుంటే, నేను మొన్ననే చెప్పిన, అక్కడ మానభంగాలు, మర్డర్లు పట్టపగలు జరుగుతున్నాయి. కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా తీసుకొచ్చి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టనీకే, ఇటువంటి అనవసరమైనటువంటి రైతులను ఇబ్బంది పెట్టనీకే దీనికి వాడుతుంటే వాళ్ళ డ్యూటీ ఎక్కడ చేస్తారు? ఇంకా మనం లగచర్లలో చూసినాం. లగచర్లలో కూడా ఇంకా భూములు వాళ్ళే పోగొట్టుకోవాలా, మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతారు. వీళ్ళు భూములు పోగొట్టుకోవాలి. ఇక్కడ నవాబ్పేట మండలంలో కావచ్చు, పూడూరు మండలంలో కావచ్చు, మోమిన్పేట మండలంలో, వికారాబాద్ జిల్లాలో ఏ రైతు అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పక్షంగా మేము మీకు అండగా ఉంటాము. మీరెవ్వరు కూడా దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు. ఏ స్థాయికైనా మేము పోదాము. అవసరమైతే ముఖ్యమంత్రి గారి ఇంటిని ముట్టడియడానికి మీతో పాటు మేము కూడా వస్తాము. మీరెవ్వరు కూడా దిగులు పడొద్దు. మీ పక్షాన మేము ఉంటాం. నమస్తే సార్, బాగున్నారా సార్? సార్ బాగున్నాను సార్. చిన్న రిక్వెస్ట్ సార్. ఏం లేదు, ఇప్పుడు నేను నవాబ్పేట్ పోలీస్ స్టేషన్ వచ్చినాను సార్. ఇక్కడ మన వాళ్ళను, రైతులను, ఈ RRR బాధితులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తెల్లవారుజామున 4-5 గంటలకి ఇళ్ళ కాడికి పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చిందంట.
వీళ్ళు ఏమంటుండ్రంటే పైన నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వదిలిపెట్టాలండి ఒక 1 hour 1.5 hour. అదే సార్ ఇప్పుడు వీళ్ళు చాలాసేపు పొద్దున దాదాపు 4-5 గంటలకు వచ్చినాం సార్, మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేము, మమ్మల్ని పెట్టిస్తాను సార్. నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ఏమేమి ధర్నా చేస్తలేరు, రోడ్ బ్లాక్ చేస్తలేరు, ఏం చేస్తలేరు, మామూలుగానే ఉన్నారు కదా వీళ్ళు ఏదన్నా కార్యక్రమం ఇబ్బంది. నేను ఒకసారి సిచ్యువేషన్ అనుకుని ఒక 1/2 hour వదిలేస్తాను. పంపండి సార్, నేను ఇక్కడనే ఉన్నాను. ఎందుకంటే వీళ్ళ ఇప్పుడు మీ మాకేం వాళ్ళు పెట్టి మాకు అదే ఇప్పుడు పాపం వీళ్ళు భూములు కూడా కొట్టుకుంటున్నారు, వీళ్ళే వచ్చి పోలీస్ స్టేషన్ ఇప్పుడు వీళ్ళు ఏదన్నా ఇప్పుడు రోడ్ బ్లాక్ చేసో ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏది చేస్తలేరు సార్, ఏది చేస్తలేరు. హైదరాబాద్ పోవాలని ఏదో ప్రిపేర్ అయినారు. లేదా హైదరాబాద్ పోయేది కూడా సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోవాలనే తప్ప ఎక్కడనో ధర్నా చేయాలని కూడా వీళ్ళ ప్లాన్ కాదు సార్. ఒక ప్రజాప్రతినిధి కలవాలని చెప్పి ఆమెకు వీళ్ళ బాధ ఏందో చెప్పుకోవాలనేదే తప్ప వీళ్ళ కొంచెం పంపండి సార్, నేను ఇక్కడనే ఉంటాను కొంచెము. షూర్, థ్యాంక్ యూ.